శ్రీ గురుభ్యో నమ. జ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. చాలామందికి విపరీతమైనటువంటి చెడుపులు ఏమన్నా కూడా వాళ్ళ పట్ల జరిగి ఉన్నా, లేకపోతే ఏదైనా కూడా తీవ్రమైనటువంటి దిష్టి ప్రభావము, దుష్టశక్తి యొక్క ప్రభావము, లేకపోతే ఇతరుల యొక్క కళ్ళు మంచివి కావు అని చెప్పి అని అంటాం కదా, నరదిష్టికి నరఘోషకి నల్లరాయే పగిలిపోతుంది అనబడేటువంటి సామెత కూడా ఉంది. అటువంటి పరిస్థితిని బారిని కనుక ఎవరైనా కూడా పడినట్లయితే కొంచెం మీ అంతట మీరు ఎటువంటి మంత్రాలు, ఎటువంటి ప్రక్రియలు, సాధనలు ఏమీ కూడా లేకుండా ఖచ్చితంగా నివారణ చేసుకోగలిగేటువంటి ఒక ప్రక్రియ నేను చెప్తాను. ఒక నల్లటి గుడ్డ తీసుకోండి. ఆ నల్లటి గుడ్డలో నల్ల మినప్పప్పు కొద్దిగా వేసి మీ యొక్క గుప్పెడంతా, అలాగే నల్ల నువ్వులు కూడా అందులో మీ యొక్క గుప్పెడంతా వేసి దాన్ని చక్కగా మడిచిపెట్టి ఒక మూట వలె కట్టి ఒక నల్లటి దారము వాడి దాన్ని శుభ్రంగా చుట్టపెట్టేసి కట్టేసేయండి. ఈ విధంగా తయారు చేసిన తర్వాత ఎవరైతే ఆ యొక్క బాధితుడు ఉన్నారో అతని యొక్క తల చుట్టూరా ఒక 7 సార్లు తిప్పండి. అలాగే మామూలుగా సాధారణంగా మన ఇంట్లో ఎలాగైతే మనకి దిష్టి తీస్తారో పైనుంచి కింద వరకు, అలాగే వెనక భాగానికి, అవన్నీ విధాలుగా కూడా దాంతో సంపూర్ణంగా దిష్టి తీయండి. ముఖ్యంగా తల చుట్టూ 7 సార్లు కూడా తిప్పండి. ఈ విధంగా తిప్పిన తర్వాత అప్పుడు దాన్ని ఏదైనా కూడా ప్రవహిస్తున్నటువంటి నదిలో కానీ సముద్రంలో కానీ పారవేసేయాలి. ఒక్కసారి విసిరేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసేయండి. అటువైపు మళ్ళీ కూడా తిరిగి చూడొద్దు. అదే విధంగా ఇంటికి వచ్చేసేయండి శుభ్రంగా. ఎవరైతే ఆ విధంగా పారవేసి ఉన్నారో మీ యొక్క కాళ్ళు, చేతులు, ముఖం అన్నీ కూడా శుభ్రంగా కడుక్కోండి ఇంటికి వచ్చేసిన తర్వాత. ఒకవేళ మీరే భరిస్తున్నారనుకోండి, మీకే ఏదైనా కూడా ఈ విధమైనటువంటి సూచనలు ఉన్నా మీ అంతట మీరు కూడా ఇదే ప్రక్రియ చేసుకుని మీ అంతట మీరు కూడా వెళ్ళి ఇదే విధంగా నదిలోనో సముద్రంలో దాన్ని పారవేసి వెనక్కి తిరిగి వచ్చేసేయండి. ఇంటికి వచ్చేంత వరకు వెనక్కి తిరిగి మళ్ళీ ఆ యొక్క భాగం ఏదైతే మీరు విసిరి ఉన్నారో అటువైపు తిరిగి చూడకండి. ఇది ఒక ప్రక్రియ. ఇంతే కాకుండా ఇంకొక ప్రక్రియ ఏమైనా ఉంది అంటే నెమలిక కూడా చాలా చక్కగా బాగా పనిచేస్తుంది. మీరు ఎక్కడైతే మీ యొక్క గదిలో కానీ, మీ యొక్క రూమ్లో కానీ, మీ యొక్క ఇంటిలో కానీ ఎప్పుడైనా కూడా నెమలిక అనేటువంటిది ఉంచుకోవటం వలన కూడా ఈ యొక్క దుష్టి శక్తికి సంబంధించిన ప్రభావాలు కానీ, నరదిష్టి కానీ, నరఘోష కానీ ఎంత సాధారణంగా ఎవరిని కూడా ముట్టుకుని అంటుకోలేవు. ఇదే విధంగా ఒక 6 నెమలికలు తీసుకుని మీ యొక్క ఆఫీస్ రూమ్ కానీ, మీ యొక్క ఇంటిళ్ళ పాది కానీ ఒక 6 నెమలికలు ఇల్లంతా కూడా చాలా చక్కగా కొంచెం దూరం విడిచి అందంగా ఎక్కడైనా కూడా అలంకరించుకున్నట్లయితే గనుక ఇటువంటివేమీ రాకుండా చేయటమే కాకుండా మీకు సర్వ సుఖశాంతులు కలగజేసేటువంటి విధంగా కూడా అవి ప్రభావితం చూపిస్తాయి. సర్వే జన సుఖినో భవంతు. శివార్పణమస్తు.